సమయం, ఎందుకంటే మరి చాలా సమయం అయిపోతుంది. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి చేరువచ్చిన సంఘమంతటికి శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మరి వేదికపై ఉన్న దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరదాకా సహోదరులు మరి సిస్టర్స్ మాట్లాడిన మాటల్ని మనం విన్నాం. 2000 సంవత్సరాల పూర్వము మన ప్రభువు మన నిమిత్తమై పరలోకాన్ని విడిచి ఈ భూలోకమునకు అరుదించి మన పాప పరిహారార్థం నిమిత్తమై ఆయన శిలువ పైన తన ప్రాణమును పెట్టి తన అమూల్యమైన రక్తమును కార్చి మనల్ని తనతో పాటుగా ఆ పరలోక రాజ్యానికి వారసులనుగా చేశాడు. ఈ రోజును జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిలువపై ఆయన పలికిన మాటలు. ప్రియమైన దేవుని వారలారా, మనము మన జీవితంలో మన చివరి క్షణాలలో మనం మాట్లాడే మాటలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది, విలువ ఉంటుంది. మన తల్లిదండ్రులు కానీ లేక మన పితరులు కానీ వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాటని ఎల్లకాలం మనం గుర్తుపెట్టుకుంటాం. అవునా కాదా? అలాగే ప్రభు అయిన యేసు ఆయన శిలువ మీద పలికిన మాటలు ఎంతో ప్రాధాన్యమైనటువంటివి, అమూల్యమైనటువంటి మాటలవి. ప్రేమైన వారలారా, మరి 4వ మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు పంచభూతాలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. ఈ దేశమంతా చీకటి కమ్మింది ఆ మాట మాట్లాడుతున్నప్పుడు. 7 మాటల్లో ఒక మాట అయినా 4వ మాట మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. తర్వాత మత్తాయి సువార్త 27వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అన్ని మాటలు తెలుగులోనే వ్రాయబడ్డాయి. అన్ని మాటలు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చక్కగా వ్రాయబడ్డాయి. కానీ ఈ ఒక్క మాట మాత్రమే, ప్రేమైన దేవుని వారలారా, ఈ ఒక్క మాట మాత్రం ఏ భాషలో వ్రాయబడింది? మీ అందరికీ తెలుసు కదా. ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. శిలువ పైన ఆయన ఉన్నప్పుడు దేవునితో ఆయన అంటున్న మాట తన తండ్రితో. ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరాల కాలం పరిచర్య చేస్తున్నప్పుడు సద్దూకైల మధ్య పరిచయుల మధ్య ధర్మశాస్త్రోపదేశకుల ముందు ఆయన మాట్లాడిన ప్రతి మాట నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్పుకున్నాడు. కానీ శిలువ మీద ఆయన పలుకుతున్న ఈ మాట ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 29వ వచనంలో నేను ఒక్కడనే ఉండక అనే మాట ఉంటుంది. నేనును నా తండ్రియు ఏమైనా ప్రియమైన వారలారా, ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టను ఆయన,
తండ్రి ఆ కుమారుణ్ణి విడిచిపెట్టకుండా ఎప్పుడూ వారిద్దరూ అనుక్షణం కలిసే ఉన్నారు. శిష్యులు ఒక సందర్భంలో ఆయన అడుగుతారు, అయ్యా తండ్రి తండ్రి అని ఊకే నువ్వు అంటున్నావే, మాకు ఆ తండ్రిని చూపిస్తే అయిపోతుంది కదా అన్నారు. అయ్యో ఇంతకాలం మీ మధ్యలో ఉన్నాను, మీరు ఎరగకున్నారా? ఏమన్నాడు ఆయన? నన్ను చూసిన వాడు తండ్రిని ఏమన్నాడండి? ఏమన్నాడు? చూచినట్టే అని చాలామంది అంటారు. చూచియున్నాడు. చూచినట్టే కాదు, ఎవరిని? తండ్రిని చూచియున్నాడు. తండ్రి ఎలా ఉంటాడో క్రీస్తులాగా ఉంటాడు. తండ్రిని ఈ భూమి మీద ఆయన చూపించాడు, తండ్రి ఎలా ఉంటాడో. ప్రేమైన వారలారా, ఆ తండ్రి సిలువలో ఆయన చేయిని విడిచిపెట్టాడు. తన చేతిని విడిచిపెట్టాడు. ఎందుకోసం? ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం. ఒక సందర్భంలో శిష్యులతో అన్నారు, నేను ఒంటరిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు, నేను ఒంటరిగా లేను, నేనును నా తండ్రి ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో మనకు కనబడుతుంది. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మీరు పరిగెత్తుకొని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు నన్ను, కానీ నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని చెప్పిన ఆయన ఎల్లవేళలా తండ్రి విడిచిపెట్టకుండా, తండ్రిని తను విడిచిపెట్టకుండా, తండ్రి తన కుమారుని విడిచిపెట్టకుండా ఉన్న ఇంతకాలంలో సిలువలో శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు తోడు కావాలి కదా, ఆదరించేవారు కావాలి కదా, ఆయన విడిచిపెట్టాడయ్యా. ఎందుకు అంటే ప్రేమైన దేవుని వారలారా, మన పాపమంతా ఆయన మీద మోపబడింది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మ్రాను మీద వ్రేలాడదీసిన వాడు ఏంటి? శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తుడా? ఆయన ఈ ప్రపంచానికి సవాలు వేసి చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? కమాన్ అని చెప్పిన ఆయన ఏమైపోయాడు? సిలువలో శాపగ్రాహి అయ్యాడు. మన పాపమంతా ఆయన మీద మోపబడింది. ప్రేమైన వారలారా, పాపిని దేవుడు ప్రేమిస్తాడు, పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. మన పాపమంతా ఆయన మీద ఎప్పుడైతే మోపబడిందో, తన తండ్రి తన చేతును ఏం చేశాడు? చెయ్యిని విడిచిపెట్టాడు. ఆయన పాపమైపోయాడు మన నిమిత్తమై. మన పాపాలన్నీ ఆయన వేసుకున్నాడు తన మీద. మనల్ని పవిత్రులుగా చేయడానికి, దేవునితో ఆయన మనల్ని సమాధానపరచడానికి భూమికి ఆకాశమునకు మధ్య ఆయన వ్రేలాడుతున్నాడు. యాకోబు కన్న కలలో మనం చూస్తాం, ఆయన పడుకున్నప్పుడు ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద ఏంటి? దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రేమైన వారలారా, ప్రభు సిలువలో భూమికి ఆకాశమునకు మధ్యలో వ్రేలాడుతూ మనందరికీ ఏం చేశాడు? ఆయన పరలోక రాజ్యానికి మార్గాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మన వినికిడిలో ఈ మాట మనం ఈ పదంలో ఏంటి, ఈ భాషలో చదువుతున్నాం. ఏమని ఒకసారి చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి
ఏలోయి లామా సభక్తాని, బిక్కరగా కేక వేసెను. ప్రేమైన వార్లారా, ఆయన మన పాపముల నిమిత్తమై మరణించి ఆయన పాపిగా చేయబడ్డందుకు దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. ఎల్లప్పుడూ ఆయనతో ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ ఆయనను అంటుకొని ఉన్న ఆయన వెనువెంట ఉన్న ఆయన. ప్రేమైన వార్లారా, ఈరోజు ఈ మాట వీరందరి మీద సాక్ష్యార్థంగా ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఓ తూరు సీదోను, నీ ముందు ఏంటి చేయబడినటువంటి అద్భుతములు గనుక ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తే వారు వెంటనే ఏం చేసేవారు? గోనె బట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొందుటకు ప్రార్థన చేసేవారు. ఈరోజు ఈ మాట చదువుతున్న అప్పుడు ప్రియమైన వార్లారా, సృష్టి అంతా వింటుంది మన వినికిడిలో. వీరి మీద నేరం మోపుతుంది. ఎవరైతే ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించలేదో, ఎవరైతే ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించలేదో, ఇంకను అంగీకరించలేకపోతున్నారో, దేవుడుగా మన పాపముల నిమిత్తమే మరణించాడని, ఆయన మృతి పొందాడని, ఆయన తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు ధన్యులు, వారు ధన్యులు. ఎవరైతే ఇంకనూ కూడా నమ్మకుండా ఉన్నారో, ఈ మాట దానికోసమే వ్రాయబడింది, ఈ భాషలోనే. ప్రేమైన వార్లారా, దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమే దీవించునుగాక. ప్రభునందు ప్రియ సియోన్ ప్రార్థనా మందిర సోదరులారా, మరి సేవకులు కూడా ఎంత తగ్గించుకుని ఎంత క్లుప్తంగా చెప్పారు. మరి కేజామణి గారు ఆయన చాలాసేపు చెప్పారు. చూడు, మరి ఆయన ఒక గొప్ప సేవకుడు అయి ఉండి నా మాటను అంగీకరించి దయచేసి వందనాలండి. మరి